విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రవీణ్ నాయుడు గారు, యాంబీ సర్టిఫైడ్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ప్రవీణ్ గారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అంటారు? గుడ్ క్వశ్చన్ అండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో అండి. ద ఫస్ట్ స్టెప్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు మేక్ షూర్ దాట్ మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉంది అనేది. అంటే ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రోజు జీవితంలో ఏదన్నా సమస్యలు రావచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళు పొరపాటున ఆడుతూ టీవీ పగలగొట్టారు. ఒక బిగ్ 70 inch టీవీ అది పగలగొట్టారు. సో అప్పుడు ఏమవుతుందండి? యూ నీడ్ టు బై అ టీవీ. ఎస్, నో అదర్ ఆప్షన్, కంపల్సరీ టీవీ అయితే ఉండాల్సిందే. ఆ టీవీ కాస్ట్ ₹1,00,000 అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఎట్లయినా అది లోనో లేకపోతే క్యాష్ డౌన్ చేసి ఇంకొక టీవీ తీసుకొచ్చి పెడతారు. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే, మీరు ఆ పర్టికులర్ మంత్కి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దాని నుంచి బయటికి వచ్చి మీరు ఇది సపరేట్గా మళ్ళీ ఎక్సెస్గా కొనాల్సి వస్తుంది. అంటే ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ ఎక్స్పెన్స్. అరే ఈ మంత్లో నేను ఇది పలాంటి కొనుక్కోవాలి అని చెప్పి ఇప్పుడు అది కట్ చేసి ఇది ప్రయారిటీగా వస్తుంది. ఎందుకంటే ఇది మచ్ నీడెడ్. సో అంటే యు ఆర్ మిస్సింగ్ ఆన్ దట్ విచ్ యు ఆర్ ప్లాన్ ఫర్. సో దానికోసం సో ఇలాంటి ఎమర్జెన్సీస్ ఏదైనా రావచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీవీ అనుకోండి. లేదు కార్ బ్రోక్ డౌన్ అయింది. లెట్స్ సే దేర్ ఇస్ సమ్ ఇన్స్టెంట్ వెరెన్ ఇన్సూరెన్స్ లేనిది కవర్ కానిది కూడా కొన్ని వేరే రిపేర్స్ ఉంటుంది. అది అయింది, అప్పుడు అది కూడా ఒక 20,000-30,000 బిల్ వచ్చిందండి. సో దట్స్ అన్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ ఎక్స్పెన్స్. ఇలా చాలా రావచ్చు, ఏదైనా రావచ్చు అన్వాంటెడ్ ఎక్స్పెన్స్. సో ఇవన్నిటికీ మనము రెడీగా ఉండడానికి ఫర్ దాట్ రీజన్ వీ నీడ్ టు హ్యావ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఉందండి. యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ మినిమమ్ ఇస్ 3 months ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ టు మ్యాక్స్ ఇస్ 12 months ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్. అంటే సపోజ్ మీ మంత్లీ ఇన్కమ్ ₹1,00,000 అనుకోండి, మినిమం 3 లక్షలైనా ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టాలి, లేదంటే మ్యాక్సిమం 12 lakhs. సో హ్యావింగ్ సెడ్ దిస్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మీరు డైరెక్ట్గా తీసి 3 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టుకోవాలి అని అనట్లేదు. గ్రాడ్యువలీ స్లోగా గ్రాడ్యువల్లీ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ రీచింగ్ దట్ పర్టికులర్ ఫిగర్. అంటే మీరు ఎంతో కొంత 1,000-2,000 అలా జమ చేసుకుంటా ఆ పర్టికులర్ ఫిగర్ వరకు తీసుకురావాలన్నమాట. వాట్ ఎవర్ ఈజ్ యువర్ శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ శాలరీ ఇస్ 20,000 into 3 is 60,000 rupees. సో అలా క్యాల్కులేట్ చేసుకొని ఎమర్జెన్సీ ఫండ్ అనేది సపరేట్గా మనం పెట్టుకోవాలి. ఇది ఎక్కడ పెట్టుకోవాలి? ఎప్పుడు కూడా మనము సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవద్దు. సేవింగ్స్ అకౌంట్లో ఎందుకు పెట్టుకోవద్దు అంటే, మీరు ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఓకే నేను సేవింగ్స్ అకౌంట్లో ఉంది అని అనుకోండి. సో మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే, వెన్ వీ హ్యావ్ మనీ ఇన్ అవర్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లో, అన్ఫార్చునేట్లీ మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే వీ హ్యావ్ ఇంపల్స్ బయింగ్ నేచర్ అనమాట. అంటే మేము సపోజ్ ఎక్కడైనా మాల్కి వెళ్ళాం, ఒక ఫ్యాన్సీ థింగ్ కనపడింది, లేకపోతే ఒక షాపింగ్ మాల్ వెళ్ళాం, ఒక కొత్త జ్యువెలరీ కానీ లేకపోతే ఏదైనా శారీ కనపడింది, మనకి అది ఆకట్టుకుంటుంది, ఇమీడియట్గా కొనేయాలనుకుంటాం. ఎందుకు కొనేయాలనుకుంటాం? మన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి. అరే బ్యాంక్లో మనకు డబ్బులు ఉంది, అరే ఉంది కదా ఏముంది కొనేద్దామని కొనేస్తాం మనం. విచ్ ఇస్ నాట్ నీడెడ్ యాక్చువల్లీ. ఆ టైంలో ఇట్ ఈస్ నాట్ నీడెడ్. బట్ ఏంటంటే ఆ క్షణంలో అదే ఆ ప్రోడక్ట్ మనల్ని అట్రాక్ట్ చేసింది కాబట్టి మన దగ్గర డబ్బులు కూడా ఉంది, బయింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి మనం కొనేస్తాం. కానీ లేటర్ రియలైజ్ అవుతారు మీరు చాలా అంటే మీ ప్రతి ఒక్క మనిషిలో జరిగేది ఏంటంటే, మనం కొన్ని వస్తువులు కొంటాము కానీ దాన్ని వాడం 6 నెలలు 7 ఏడాదైనా కూడా వాడం, అది ఉట్టినే పడి ఉంటుంది అనమాట. సో అలాంటి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ మనము చేస్తామన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీ సే దట్ డోంట్ పుట్ యువర్ మనీ ఇన్ సేవింగ్స్ అకౌంట్. ఇన్స్టెడ్ దేర్ సమ్ ఐదర్ మీరు ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి ఎమర్జెన్సీ ఫండ్ కోసం, లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లిక్విడ్ ఫండ్ అనమాట. దాంట్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు అదనంగా ఒక 2-3% ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. సేవింగ్స్ బ్యాంక్లో అరౌండ్ 3-5% వస్తుంది, వేరేజ్ లిక్విడ్ ఫండ్లో అరౌండ్ 5-7% వరకు వస్తుంది అనమాట. సో ఇక్కడ పెడితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద యాక్సెస్ ఇస్ లిటిల్ కష్టం. అంటే ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ అనుకోండి, ఐదర్ జీపే ద్వారా చేసేయచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా చేసేయచ్చు. అదే లిక్విడ్ ఫండ్లో పెడుతుంటే దెర్ ఇస్ ఏ ప్రాసెస్, యూ హ్యావ్ టు ఇనిషియేట్ ఇట్. దాని తర్వాత మీకు ఒకవేళ 50,000 వరకు అయితే 30 minutesలో వస్తుంది, దానికన్నా ఎక్కువ అయితే 1 dayలో వస్తుంది.
సో ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓకే అది లిక్విడ్ ఫండ్లో ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఎవరు తీస్తారు అనే ఒక ఆలోచనతో మనం అక్కడనే పెడతాం. అప్పుడు ఈ ఏదైతే ఇంపల్స్ బయింగ్ నేచర్ ఉన్నదో అది తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వీ సే దట్ put your money in a separate bank account or put your money in liquid fund. ఓకే. And as I told you, the formula is make sure that you have 3 months of your monthly income to max is 12 months of your monthly income as emergency fund to avoid unwanted expenses. So this is the first step andi. Next vachesi protection of your family. When I say protection of your family, okay, let me ask you a question andi. Ante ఇప్పుడు సపోజ్ మీరు ఒక కొత్త మొబైల్ కొన్నారు, ఓకే, ఐఫోనే కొన్నారు అనుకోండి. ద ఫస్ట్ థింగ్ వాట్ యుల్ డూ? ఫస్ట్ ఇన్సూరెన్స్కి వెళ్తాను. దానికి స్క్రీన్ గార్డ్ వేసుకుంటారు, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ మొబైల్. దాని కింద పడినా లేకపోతే ఇరిగిపోయినా మన హార్ట్ బ్రేక్ అవుతుంది. సో అందుకే వీ విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ వెల్ ప్రొటెక్టెడ్ బై కీపింగ్ ఎ స్క్రీన్ గార్డ్ ఆర్ ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సిమిలర్లీ ఫర్ కార్ కానీ ఏదైనా కూడా. సో మనము ఇలాంటి ప్రాణం లేని వస్తువులకే మనం అంత జాగ్రత్తగా మనం దానికి స్క్రీన్ గార్డ్ వేస్తున్నాం, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం అంటే మనకి ఒక ప్రాణం ఉన్న మనిషి అంటే ఒక ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనగానే వచ్చేది ఫస్ట్ బ్రెడ్ విన్నర్. అంటే ఒక ఫ్యామిలీలో ఎవరైతే సంపాదిస్తున్నారో అతన్ని బ్రెడ్ విన్నర్ అంటాం. సో అతనికి పొరపాటున ఏమైనా అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో అతన్ని మనం కరెక్ట్గా ఇన్ష్యూర్ చేసినామా లేదా చూసుకోవాలి. అంటే ఎలా ఇన్సూరెన్స్ చేస్తారు? అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది ఒక ట్రెడిషనల్ పాలసీ తీసుకొని ఓకే నాకు కవరేజ్ ఉంది, ఒక ట్రెడిషనల్ ఎండోమెంట్ పాలసీ తీసుకొని నాకు కవరేజ్ ఉంది, నాకు ఇన్సూరెన్స్ ఉంది, నాకు నా ఫ్యామిలీ సేఫ్ అని అనుకుంటారు. కానీ తెలియంది ఏంటంటే చాలామందికి సపోజ్ ఒక ట్రెడిషనల్ పాలసీ తీసుకుని 1 లక్ష రూపాయలు ప్రీమియం కడుతున్నాడు ఏడాదికి అంటే వాట్ ఈస్ ద కవర్ హీ విల్ బి గెటింగ్, హీ ఆర్ షీ విల్ బి గెటింగ్ ఓన్లీ 10 to 11 times ఆఫ్ దట్ ప్రీమియం ఉంది. అంటే ఒక 10 నుంచి 11 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఆ పర్సన్కి. పొరపాటున గాడ్ ఫార్బిటన్ ఆ పర్సన్కి ఏదైనా అవుతే ఆ 10-11 లక్షలు ప్లస్ ఇంకోటి ఏదైనా కొంచెం సేవింగ్ వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందండి వాళ్ళ ఫ్యామిలీకి? ఎందుకు సరిపోదు కదా. మా అంటే ఒక 6 నెలలు సరిపోతుంది. అండ్ ఇప్పుడు నవేడేస్లో 6 నెలలు కూడా సరిపోదు. వర్స్ట్ కేసులో చెప్తున్నాను. లేదు అంటే మీరు దీనికి నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. ఎవరైనా ఈ కాలంలో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ లేకపోతే సొంత తోబుట్టులు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తారంటే జీవితకాలం ఎవరు చేయరు, డెఫినెట్లీ ఛాన్సే లేదు కదా. మా అంటే ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు రోడ్ మీద వచ్చినట్టే కదా. ఒకవేళ ఒకటే బ్రెడ్ విన్నర్ ఉంటే, ఒకటే ఎర్నింగ్ మెంబర్ ఉంటే, సో అందుకోసమనే ఒక బ్రెడ్ విన్నర్ ఎవరైతే మెయిన్ ఎర్నింగ్ మెంబర్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే చాలామందికి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అంతగా నాలెడ్జ్ లేదు అండ్ అవగాహన లేదు. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే అరే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే నేను జీవితకాలం కడుతుంటాను కానీ నాకు ఎండ్లో నాకు ఏం రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చే దాని గురించి నాకెందుకు, నేను ఉండేటప్పుడు ఎంజాయ్ చేయకుండా అనే ఆలోచన థాట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కరెక్ట్. అలా ఒక విధంగా ఆలోచిస్తారు. ఇంకో విధంగా ఏంటంటే నేను ఇన్ని ఏళ్ళు కడతాను. టర్మ్ ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో మనం ఒక ప్రీమియం సపోజ్ ఫర్ 30-year-old అండ్ అతను ఒక ప్రీమియం 15,000 to 20,000 రూపీస్ ప్రీమియం కడతాడు ఫర్ అబౌట్ 70-75 years. ఎంతైతే టర్మ్ అనుకుంటాడో అంతవరకు కడతాడు. ఒకవేళ ఏమైనా అయితే ఏదైతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందో అది వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. ఒకవేళ ఏం కాలేదనుకోండి ఏమీ రాదు. దట్ ఈస్ వన్ వే. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని ఉంటుంది. అది ఏంటంటే మనం 75 years వరకు కడతాము. ఏమైనా అవుతే సేమ్ కవరేజ్ అనేది ఫ్యామిలీకి వెళ్తుంది. ఏం కాకపోతే కట్టిన ప్రీమియమ్స్ ఏదైతే ఉంటుందో ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అమౌంట్ అది వాళ్ళ ఫ్యామిలీకి అతను తీసుకోవచ్చు అనమాట. సో దీని కారణంగా చాలామంది ఏంటంటే నేను ఇన్ని ఏళ్ళు కట్టి నాకేం కాదు లేకపోతే నాకేం కాకపోతే నాకేం రాదు అనే ఒక ఆలోచనతోనే ఒక గట్టి నమ్మకంతోనే చాలామంది ఈ ఆప్ట్ చేయరు. కానీ దీనివల్ల ఇది ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది హ్యూజ్ కవర్ సమస్యతో వస్తుంది అనమాట. అంటే మినిమమ్ ఇస్ లైక్ 50 lakhs స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఇట్ కెన్ గో అప్ టు ఎనీ నెంబర్ 1 crore, 2 crore, 5 crore, 10 crore అది ఎంతైనా అవ్వచ్చు బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్ సోర్స్ అనమాట. దాన్ని నిర్ణయించుకొని ఒక పర్సన్కి ఎంత సమ్ ఇన్ష్యూర్డ్ కేటాయించేది అనేది కంపెనీ డిసైడ్ చేస్తాను. సో లెట్స్ సే 1 crore అనుకోండి. సపోజ్ 1 crore కవరేజ్ తీసుకున్నాను అనుకోండి.
ఆ మధ్య కాలంలో ఏదైనా అయితే ఆ ఫ్యామిలీకి 1 year వస్తే 1 year ఇస్ గుడ్ ఇనఫ్. survive అవ్వచ్చు. పిల్లలు చదువు అయితే పూర్తి అవుతుంది కదండి. చదువు చదువు వరకు పూర్తి అయితే చాలు కదండి. దాని తర్వాత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు కదా, అప్పటి వరకు అయితే సేఫ్ కదా. సేఫ్. సో మినిమమ్ ఇస్ 1 అంటే ఈ క్యాల్కులేషన్ కూడా ఎట్లా అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న క్యాల్కులేషన్ అంటే యూ నీడ్ టు టేక్ అట్లీస్ట్ 10 times టు మ్యాక్స్ ఇస్ 25 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. అంటే ఒక పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ 10 లక్షలు ఉందనుకోండి, ఆయన మినిమం 1 CR కవరేజ్ అనేది తీసుకోవాలి, లేదంటే అప్ టు 2.5 CR వరకు అయినా తీసుకోవాలి. ఇది ఒక రఫ్ క్యాల్కులేషన్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటే అప్పుడు అట్లీస్ట్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ అన్ఫోర్సింగ్ థింగ్ హ్యాపెన్స్ దెన్ హిస్ ఆర్ హర్ ఫ్యామిలీ విల్ బీ సేఫ్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ నెక్స్ట్ కమ్స్ హ్యావింగ్ ఏ ప్రాపర్ అడ్యుకేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట, ద థర్డ్ స్టెప్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే హెల్త్ ఇన్సూరెన్స్, అరే నేను ఫిట్గా ఉన్నాను, నేను జస్ట్ 30 years 40 years, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్, నాకు అవసరమే లేదు, అనవసరంగా నేను ఆ ప్రీమియం కడతాను అని ఆలోచనలో ఉంటారు. ఓకే, హెల్త్ వైజ్గా పర్లేదండి, బట్ వాట్ ఇఫ్ సమ్ యాక్సిడెంట్ హ్యాపన్స్? అదైతే మన చేతిలో లేదు కదండి. మనం మంచిగానే వెళ్తున్నాం, ఎదుటోడు వచ్చి గుర్తిస్తే హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అయితే హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరించాలి? అతనైనా భరించాలి, లేదంటే ఒకవేళ అతను వాళ్ళ ఫ్యామిలీ అయినా భరించాలి, అతను యంగ్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అయినా భరించాలి. ఇవాళ రేపు హాస్పిటల్ ఖర్చులు ఎంత అండి? మినిమం 2 lakhs 3 lakhs 5 lakhs ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, అవునా కదండి. సో మీరు చెప్పండి, ఒక అగైన్ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ జస్ట్ 30-year-old. ఒక 30-year-old ఒక సుమారు ఒక 10 లక్షల కవరేజ్ తీసుకుంటే హీ విల్ బీ పేయింగ్ రఫ్లీ అరౌండ్ 15,000 to 20,000 per annum అండి. అంత కూడా పే చేయడు, ఇంకా తక్కువ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 15,000 per annum హీ విల్ బీ పేయింగ్. సో 15,000 per annum కట్టడం ఈజీయా, ఆర్ ఒకవేళ హాస్పిటలైజేషన్ అయితే ఆ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఏదైతే బిల్ వస్తుందో అది కట్టడం ఈజీయా అండి? పర్ యానం ఇది కట్టుకోవడమే బెటర్. 15,000 ఈజీ కదండి. కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకసారి ఆపేస్తే మనకి కవరేజ్ కూడా ఆగిపోతుంది కదా. అవునండి, కవరేజ్ కూడా ఆగిపోతుంది. అంటే ఒకవేళ మీరు ఎవ్రీ ఇయర్ ప్రీమియం కడుతూ ఉండాలండి. ఒకవేళ ప్రీమియం మిస్ అయినాను అనుకోండి, ఆ పాలసీ అనేది ల్యాప్స్ అయిపోతుంది. సో అందుకే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ పాలసీ. నా మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఏంటంటే లేకపోతే మీ మైండ్లో ఉండొచ్చు, నేను ఇన్నేళ్ళు కడతాను, నాకేం కాలేదు, నాకు యాక్సిడెంట్ కాలేదు, ఏం కాలేదు, అప్పుడు నా ప్రీమియమ్స్ అంతా వేస్ట్ కదా. అయితే దీనికి 2 advantages అండి. ఒకటేమో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ దెన్ యూ కెన్ టేక్ అన్ ఎగ్జంప్షన్ అనమాట, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 80D తీసుకోవచ్చు. అప్ టు 25,000 వరకు మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు మీరు కట్టే ప్రీమియం. సో ఆ విధంగా మీకు ట్యాక్స్ ప్రపోర్షన్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ వన్ ట్యాక్స్ బెనిఫిట్ ఒకటి వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, మీరు ఎక్కడైనా రాసిస్తారా, నాకు జీవితకాలం నేను హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిట్ అవ్వను, రాసిగలుగుతారా గ్యారంటీగా? ఇవ్వలేం కదా. ఈ క్షణమే మన చేతిలో ఉండదు. ఇట్ ఈస్ ఆల్ అన్సర్టెన్, వెరీ వెరీ అన్సర్టెన్. సో ఇప్పుడు బాగానే ఉన్నారండి, అంటే 30 to 50 యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్, మీరు ఎప్పుడు ఏం కాలేదు, అంత బాగానే ఉంది. కానీ వన్స్ యూ క్రాస్ 50 దెన్ దే ఆర్ హై ఛాన్సెస్ దట్ మెడికల్ ఎయిల్మెంట్స్ అని స్టార్ట్ అవుతుంది కదా, మెడికల్ కాంప్లికేషన్స్ కానీ ఏదైనా రావచ్చు కదా, ట్రిగర్ అవ్వచ్చు కదా. ఒకవేళ చాలామంది ఎందుకు తీసుకోవాలనేది ఈ పాయింట్లో చెప్తానండి. ఇప్పుడు మీరు అదే 15,000 తీసుకోండి, యావరేజ్గా 20,000 per annum కడుతున్నాము అంటే 20 years కట్టాడు, ఎంత అయిపోయిందండి? 4 lakhs. సో 55 yearకి అతనికి ఏదో ప్రాబ్లం వచ్చింది, లెట్స్ ఏ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, అతని బిల్లు 5 లక్షలు అయిందో 10 లక్షలు అయింది అనుకోండి, 5 లక్షలు అయింది అనుకోండి. ఓకే, అప్పుడు ఆ 4 lakhs కట్టాడు, 4 lakhs వరకు కట్టాడు. దాని తర్వాత ఆయన అడ్మిట్ అయ్యాడు, ఆ 5 lakhs కవర్ తీసుకున్నాడు. సో అదంతా కవర్ అయిపోయినట్టే కదా, అవునా కదండి? ఒకవేళ తీసుకోకపోయింటే 5 లక్షలు పడుతుంది కదా. అవును. సో ఇది ఈజీయా, అది ఈజీయా అండి? ఇదే ఈజీ కదా. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండివిజువలే కాదు, కంప్లీట్ ఫ్యామిలీ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.